దేవుడు శిష్యువులకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు అంటే వారికి మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. శిష్యువులైన వాళ్ళు తల్లి గర్భం నుండి పుట్టిన తర్వాత వారు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ శరీరంతో వాళ్ళు జీవించడానికి వాళ్ళకి మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని వారి ఆధీనంలో ఉంచాడు. ఆ శరీరాన్ని పాపంలో పడివేసే రీతిగా దేవుడు సృష్టించలేదు. ఆ శరీరాన్ని దేనికి కూడా బానిస కాని రీతిగానే దేవుడు సృష్టించాడు. దేవుడు తన కోసం ఆ నరులైన వాళ్ళు, ఆ శిష్యులైన వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ తన కోసం ఎలాగ జీవించాలో అలాగ ఉపయోగపడే శరీరాన్ని ఇచ్చాడు. దేవుడు అంత మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. వాళ్ళు దేనికోసం ఉపయోగించుకుంటారో దానికోసం ఉపయోగపడే శరీరాన్ని ఇచ్చాడు. ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగ ఉపయోగపడే శరీరాన్ని దేవుడు వాడికి ఇచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను.